ఈ దిన వాగ్దానము యోహాను సువార్త 15:7. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మనకి ఏది ఇష్టమో అది దేవుడిని అడగండి, మీకు అనుగ్రహింపబడుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడండి. మనము అడకమునిపై ఆయన కుమారుని మనకి అనుగ్రహించి మన యొక్క జీవితాలలో రక్షణ అనేది మనకి అనుగ్రహించారు. మనము మన యొక్క జీవితంలో పాప విమోచన అనేది దేవుడు మనకి అనుగ్రహించారు. ఈ యొక్క చిన్న చిన్న అవసరతలు దేవుడు తీరుస్తాడు ఖచ్చితంగా. అందుకని ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని, తండ్రిని నన్ను ఎలాగ ప్రేమించుచున్నాను, నేను మిమ్మును అలాగనే ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండిడి. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఎంత గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఈ దినము ఏమంటూ ఉన్నారంటే, మీకు ఏది ఇష్టమో అది అనుగ్రహింపబడుతుంది. అయితే తండ్రి నన్ను ఎలాగ ప్రేమించుచున్నారో నేను మిమ్మల్ని అలాగనే ప్రేమిస్తూ ఉన్నాను. తండ్రి ఆజ్ఞలను నేను ఎలాగైతే గైకొని ఉన్నానో మీరు కూడా నా ఆజ్ఞలను అలాగనే గైకొని ఉండాలి. అప్పుడు తప్పకుండా మీరు ఏది అడిగినను, మీకు ఏది ఇష్టమైనను అవన్నీ కూడా సమస్తమును మీకు అనుగ్రహింపబడుతూ ఉన్నది. మీరు అడకమునిపే అన్నిటినీ నేను అనుగ్రహిస్తాను అని ఈ దినమున దేవుడు బయలుపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనము ఎల్లప్పుడూ కూడా ఆయనలో అంటికట్టుకుని ఆయన ఆజ్ఞ చొప్పున ఆయన యొక్క ప్రేమలో మనము నిలిచి ఉంటే కనుక మనకి సమస్తమును సాధ్యము అనేది దేవుడు సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. మనకి ఏది కావాలో అవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించి మనము ఎంతగానో సంతోషించే వారిగా మన యొక్క స్థాయి హెచ్చుగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తానని ఈ దినమున దేవుడు ఆయన కృపతో వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన యొక్క కృప మీకు ఎల్లప్పుడూ అనుగ్రహింపబడినదాకా ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మీ ఆజ్ఞ యందు మీ యొక్క ప్రేమ యందు నిలిచి ఉండినప్పుడు తప్పకుండా నాయన మాకు ఏ అవసరం ఉన్నది, అక్కరున్నదో అవన్నీ కూడా నీకు నాయన తెలుసు. నా ప్రభు, మమ్మల్ని ఎంతగానో ఉన్నతమైన స్థానంలో నిలబెడతారు నాయన. ప్రతి అవసరత తీరుస్తారని దినమున మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి మా కొరకు ప్రార్థించమన్న వారిని వారిని, వారి యొక్క భవిష్యత్తుని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి యొక్క ఉద్యోగములు, వారి చేయ పనులు, ఇంకా ఏది కావాలనుకుంటే అవన్నీ కూడా మీరు సహాయం చేయండి. బిడ్డలైన వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కానుకలు దయచేయండి. ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోవడం సహాయం చేయండి ప్రభావ. ప్రతి బిడ్డకి నాయన ప్రతి అవసరత తీర్చండి. ఇంట్లో ఎవరికైతే సమాధానం లేదో వారికి సమాధానం దయచేయండి నా ప్రభావ. ఎవరైతే ఆశపడి మీ వైపు ఎదురు చూస్తూ ఉన్నారో ఆశలన్నీ కూడా తీర్చడానికి సహాయం చేయండి. మీ ఆజ్ఞను గైకొనడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి వారికి నాయన మీరే నడిపించండి, వారికి నేర్పండి నా ప్రభా. ఎలాగ నడవాలి, ఎలాగ మీలోని ఎదగాలి అనేది నాయన వారికి సహాయం చేయండి నా ప్రభా. యేసయ్య నాయన, మేము విశ్వాసంలో సన్నగిలుతాము నాయన. నా ప్రభు, మీ ఆజ్ఞలో నడవడంలో తప్పిపోతాము నా ప్రభా. అయితే నా ప్రభా, మీరే సమస్తమును మీ ఆత్మతో నడిపించే దేవుడు అని మీ వాక్యం సెలవిస్తున్నది నా ప్రభా. మీ ఆత్మతో మాకు నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడు నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం అందరికీ తోడై ఉండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.